మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ ఎల్ బెతేల్ సంఘమునకు ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో గిద్యోన్ ఇంటర్నేషనల్ ఇండియా వనస్థలిపురం క్యాంప్ పక్షంగా మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంలో మరి దేవుని పరిచర్యలో అనుభవం కలిగినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా అనుభవం తక్కువగా ఉన్నటువంటి నన్ను వాక్య ధ్యానానికి నన్ను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మరి దేవుని పరిచర్యలో ఉన్న గిద్యోను మరి పెద్దలందరికీ కూడా నాకు వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయ కాలంలో మరి సంఘంలో గిద్యోన్ వారి పక్షంగా మరి వాక్యాన్ని అందించే అవకాశాన్ని గిద్యోన్ వారికి అందించినందుకు మరి సంఘ దైవజనులకు, సంఘ కమిటీ, సంఘ పెద్దలందరికీ కూడా గిద్యోన్ వారి పక్షంగా మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, 1-2 నిమిషాలు నేను పరిచయం చేసిన తర్వాత అక్కడి నుంచి వాక్యం 30 నిమిషాలు చెప్తాను. నాకు మరి నేను వీరికి తెలియదు, కానీ ఈ కుటుంబం నాకు తెలుసు. 94 to 96 మధ్యలో వనస్థలిపురంలో విశ్వవాణి పక్షంగా కంట్రిబ్యూషన్ను నేను వాలంటీర్గా చేసేటటువంటి ఆ సందర్భంలో, ఆ బాధ్యతలో మరి కుటుంబాన్ని నేను దర్శించేవాడిని. నెలకొకసారి మరి పెద్దగుట్ట దగ్గర జేజే డేవిడ్ అయ్య గారి వారి గృహాన్ని, మరి సూజనమ్మ గారి గృహాన్ని నేను దర్శించేటటువంటి వాణ్ణి. ఆ రీతిగా ఈ కుటుంబంతో మరి నాకు పరిచయం ఉందని నేను సంతోషిస్తూ మరి వారి యొక్క సంఘంలో, దేవుడు ఏర్పరిచినటువంటి సంఘంలో ఉదయకాలంలో నన్ను నిలబెట్టినందుకు మరి దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా మరి ఇక్కడ సంగీత పరిచర్యలో వాడబడుతూ ఉన్న సోదరుడు సుదర్శన్, మేమంతా కూడా లిటిల్ ల్యాంప్ సంఘంలో మరి యవన యూత్ ఆ యొక్క పరిచర్యలో, వారి సంగీతంలో మరి ఆ యొక్క పరిచర్యలో కొనసాగిస్తూ మరి మేము కూడా యూత్లో ఉన్నాం. నాకంటే చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా యూత్లో మేముండి దేవుని పరిచర్యలో మరి వాడబడ్డాం. మరి ఈరోజు వారు కూడా మరి ఇక్కడ ఉండుట నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక మాట చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మరి దైవజనులుగా తన యవన కాలంలో యెహోవా మోపినటువంటి కాడిని ఆయన సులువుగా భారం అనుకోకుండా మరి ఆ పరిచర్య భారాన్ని మరి కొనసాగిస్తున్నటువంటి మరి దైవజనులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈ సంఘం యొక్క మరి పరిచర్య, విస్తరణ పరిచర్య, చర్చ్ మినిస్ట్రీని మరి నేను ఒక చోట విన్నాను. ఆ చారగొండ ప్రాంతంలో ఉంటుంది అని నేను విన్నాను. అయితే అక్కడ చారగొండ ప్రాంతము భయంకరమైనటువంటి ప్రాంతం. మీకు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. సుమారు 2020 సంవత్సరంలో అక్కడ బైబిళ్లను పంచడానికి వెళ్ళినటువంటి వారిని దారుణంగా కొట్టిండ్రు, బైబిళ్లను చించివేసిండ్రు. అది వార్తల్లో కూడా వచ్చింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేసేటటువంటి ఒక సేవకుని చితకబాది కొట్టారండి అక్కడ. మరి ఆ ప్రాంతంలో అది చంద్రాన్పల్లి గోకారం అనుకుంటున్నారు, అక్కడ మరి చేసినటువంటి పరిచర్య చాలా గొప్ప పరిచర్యగా, ఎందుకంటే పడిపోయినటువంటి క్రైస్తవ్యాన్ని హింసించినటువంటి ప్రాంతంలో దేవుని పరిచర్యను మరి కొనసాగిస్తూ ఉన్నటువంటి సంఘంలో ఈరోజు నేను వాక్యం అందించడం నా యొక్క గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇప్పటి నుంచి ఒక 30 నిమిషాలు నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. భయపడట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అదేవిధంగా జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. దేశంలో న్యాయ విధులను అనుసరించు సమస్త జనులారా, సమస్త
సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున దాచబడుదురు, తప్పించబడుదురు, సురక్షితముగా ఉందురు అన్న 2 వాక్య భాగాలను ఉదయకాలంలో ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉందురు. భయపడుట వలన ఉరియొగ్గును, భయపడుట వలన మరణం వస్తుంది. ఆ మరణం నుండి తప్పించబడాలి అని అంటే దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ యేసయ్య నామములో మరి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు సురక్షితముగా ఉంటారు. మరి అంతేకాకుండా ఇక్కడ జెఫన్యా గ్రంథంలో సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయము గలవారై ఆయన నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మరి మీరు దాచబడుదురు, తప్పించబడుదురు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకముగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. మా నాయన ఉదయ కాలంలో నీ యొక్క సన్నిధిలో ప్రభా మరి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఆ వాక్య ధ్యానంలోని మర్మాలను, సత్యాలను బయలుపరిచి మా ఆత్మీయ జీవితాన్ని ప్రభా ఉజ్జీవింపజేసి నీ రాకడకై సిద్ధపడేటటువంటి వ్యక్తులుగా, సంఘంగా, సాక్షులుగా ఉండే కృపలో నడిపించుమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వారు సురక్షితంగా ఉంటారు. ఆయనను మరి నమ్మి ఆయన యందు నీతి కలిగినటువంటి వారు, ఆ నీతిని అనుసరించేటటువంటి వారు మరి ఆయన ఉగ్రత దినమున మరి దాచబడతారు, తప్పించబడతారు. ఇది దేవుని వాక్యము, ఇది సత్యము. ఇందాక చిన్న బిడ్డలు పాడారు, యేసయ్య మాట జీవపు ఊట. ఆ జీవపు ఊట అయినటువంటి దేవుని వాక్యము మనలను జీవింపజేస్తుంది, నిత్యము మనలను అది వర్ధిల్లా చేస్తుంది అనేటటువంటి సత్యాన్ని మనము మరి ఈ ఉదయకాలంలో ధ్యానించుకుందాం. ఇక్కడ మరి ఈ యొక్క మరి దేవుని వాక్యంలో ఒక పట్టణం గురించి చెప్పబడింది. అది ఏమిటి అని అంటే యెరికో పట్టణము. ఇది అందరికీ తెలుసు. ఆ యెరికో పట్టణం ఎక్కడ ఉంటుంది అని అంటే యోర్దాను నది దగ్గరగా మరి యెరికో పట్టణం ఉంటుంది. యోర్దాను ఆ పట్టణానికి తీర ప్రాంతము. అక్కడ మరి సారవంతమైనటువంటి ఆ యొక్క ప్రదేశంలో మరి ఈ యొక్క పట్టణం ఉంటూ ఉన్నది. అక్కడ సస్యశ్యామలంగా పరిపూర్ణమైనటువంటి పంటలతో సస్యశ్యామలంగా ఉండేటటువంటి పట్టణముగా అది పిలువబడుతుంది. యెరికో అనగా సువాసన కలిగినది. యెరికో పట్టణము అనగా సువాసన కలిగినటువంటి పట్టణముగా పిలువబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఆ ప్రజలు మరి సుసంపన్నమైనటువంటి సౌభాగ్యంతో, ధన సంపదలతో ఆ యొక్క పట్టణంలో మరి వారు బ్రతుకుతూ ఉన్నప్పుడు వారి జీవితాలు సజీవుడైనటువంటి దేవునికి మరి దూరంగా ఉంటూ లోకానికి దగ్గరగా విగ్రహారాధనలో ఆ యొక్క పట్టణము ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అక్కడ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని గురించి విన్నారు. ఆ యొక్క ప్రజలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని, యెహోవా దేవుని యొక్క అద్భుత కార్యాలను, యెహోవా దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను, యెహోవా దేవుని ప్రజలకు ఆయన అండగా ఉన్నటువంటి ఆ యొక్క మరి విషయాలను యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నారు. మనం ఇందాక మరి ఒక మాట దైవజనులు చెప్పారు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. దాని తర్వాత ఇంకొక వాక్యం ఉంటుంది, ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు. అంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అయినప్పటికీ కూడా మరి యెహోవా వారిని స్వాస్థ్యముగా ఏర్పరచుకోవాలి. ఆ స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నటువంటి జనులు
ధన్యులుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు దేవుని గురించి విన్నారు, తెలుసుకున్నారు. ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గురించి మరి వారు విన్నప్పటికీ కూడా ఆ పట్టణం అంతలో మరి ఒకే ఒక వ్యక్తి, ఆ యెహోవా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన వారికి తోడుగా ఉంటాడు, ఆయన వారిని నడిపిస్తాడు, వారిని రక్షిస్తాడు, ఆపదలో వారి వెంట ఉంటాడు అన్నటువంటి ఆ సత్యాన్ని ఎరిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నది. ఆమె ఎవరు అనంటే రాహాబు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమెను ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎలా పరిచయం చేస్తున్నారు అనంటే వేశ్యగా పరిచయం చేస్తున్నారు. ఏమిటి సార్, పొద్దున్నే మరి మేము ఈ గిద్యోను వాళ్ళు వచ్చి ఏదో గొప్ప సువార్త వాక్యాన్ని అందిస్తారని అనుకున్నాం, కానీ ఈ వేశ్యను గురించినటువంటి మరి ఈ యొక్క రాహాబుని జీవితాన్ని మా ముందు ఉంచుతున్నారు ఏమిటి అని అనుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యము, యెహోవా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ధన్యురాలుగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాహాబు గురించి చెప్పబడింది అన్న సత్యాన్ని వాక్యం ద్వారా గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈమె చేసిన పని ఏమిటి, ఈమె ఏం చేసింది? ఒక్కసారి ఆ యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్న వాక్య భాగాన్ని నేను చదవను, కానీ అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్య వచనాల ద్వారా మరి వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మరి ఆ యెరికోను ఇజ్రాయేలీయులకు మరి స్వాధీనం చేస్తానని దేవుడు మరి యెహోషువకు మరి వాగ్దానం చేసినప్పుడు యెహోషువ మరి వేగుల వారిని పంపిస్తారు. ఈ వేగుల వారు ఆ యొక్క మరి యెరికో పట్టణానికి వెళ్ళక ముందు సోదరులు ఇందాక ఒక వాక్యం ఆ ప్రార్థనలు చేశారు. అయ్యా, మాకు అవిశ్వాసం కాకుండా విశ్వాస సంబంధమైనటువంటి వాక్యాన్ని, ఆ విశ్వాస సంబంధమైనటువంటి విత్తనాన్ని ప్రభువా మాకు అందించేటటువంటి వాక్యాన్ని దయచేయమని ప్రార్థించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసము ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఈ వినుట ఎవరిని గూర్చి వస్తుంది? క్రీస్తుని గూర్చిన మాట వలన వస్తుంది, సజీవుడైనటువంటి దేవుని మాట వలన వస్తుంది, సృష్టికర్త అయిన తండ్రి అయినటువంటి యెహోవా దేవుని మాట వలన మరి వస్తుంది. ఆ మాటలు ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విన్నారు. కానీ ఆ వినుట వలన ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము అనే ఒక విత్తనము మరి అంకురించింది. ఆ విత్తనము మరి మొలకెత్తి అది మొక్కగా మారుతూ ఉన్నటువంటి సందర్భంలో, తన విశ్వాస జీవితాన్ని ఎదిగింపజేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మరి ఆ యెహోషువ నాయకత్వంలో ఆ యెరికో పట్టణాన్ని మరి వేగు చూడడానికి ఇద్దరు మనుష్యులను మరి ఆ యొక్క రాహాబు ఇంటికి పంపించినప్పుడు, రాహాబు మంచి వ్యాపారం చేసే వ్యక్తి, ఆమె సత్రాన్ని నడిపేటటువంటి వ్యక్తి, ఆ నార తాడ్లు చేసి ఆ వ్యాపారం చేసేటటువంటి వ్యక్తి. రాహాబు వేశ్యనే కావచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుంది అనంటే ఆమె జ్ఞానవంతురాలు, ఆమె శ్రమ కలిగినటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీగా మరి ఇక్కడ మరి ఆ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇక్కడ మరి వేగుల వారు మరి ఆ యొక్క రాహాబు ఇంటికి వెళ్ళి ఆమె నడిపేటటువంటి ఆ యొక్క సత్రంలో, అయ్యా మాకు ఆశ్రయం అమ్మా, మీ సత్రంలో మాకు ఈ రాత్రి మేము తలదాచుకోవడానికి చోటిమని అడిగినప్పుడు ఆమె వ్యాపారం కాబట్టి మరి అపరిచితమైనటువంటి వ్యక్తులు, వాళ్ళు ఎవరో తెలియదు, అలాంటి వ్యక్తులు వ్యాపారం దృష్ట్యా చాలామంది వస్తూ ఉంటారు. మరి వీరు కూడా అలాంటి వారే అని మరి ఆమె తన సత్రంలో వారికి ఆశ్రయం కల్పించింది. మరి వచ్చినటువంటి వారు మామూలు వారు కారు అన్న విషయము మరి ఆ యెరికో రాజుకు
తెలిసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పట్టణాన్ని వేగు చూడడానికి ఎవరో మనుషులు ఈ పట్టణంలోనికి వచ్చారు. మరి వారు ఈ పట్టణంలో వస్తే సత్రాన్ని నడిపేటటువంటి ఆ వ్యక్తుల దగ్గర ఉంటారు. ఆ సత్రంలో మరి నిర్వహించేటటువంటి వ్యక్తి రాహాబు కాబట్టి వారు నేరుగా మరి ఆ యొక్క రాజు యొక్క మనుష్యులు మరి రాహాబు ఇంటికి వచ్చి, ఏమమ్మా మరి నీ ఇంటికి మరి ఎవరో కొత్త వారు మరి వచ్చారట, మరి వారు వేగు చూసేటటువంటి వ్యక్తులు, వారు మరి నీ ఇంటిలో వారికి ఆశ్రయం ఇచ్చావట, వారిని బయటికి తీసుకొని రా అని చెప్పిన సందర్భంలో రాహాబు యొక్క మరి స్పందన, రాహాబులో అంతర్గతమైనటువంటి ఒక తెలియని శక్తి మరి ఆమెను ఆవరించుకోవడం వలన ఆమె చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఏం చెప్పింది అంటే, అయ్యా వారెవరో నాకు తెలియదు, కానీ మీరు వచ్చారని చెప్తున్నారే అది వాస్తవమే, వారు వచ్చినటువంటి మాట వాస్తవమే. అయితే వారు వచ్చారు, మరి నాతో నేను వారికి ఆశ్రయం ఇచ్చాను. అయితే వారు చీకటి పడక మునుపే, వారు గవిని వేయబడక మునుపే మరి ఈ పట్టణం నుండి వెళ్ళినట్లుగా మరి వెళ్ళారు. కాబట్టి ఒకవేళ వారిని మీరు పట్టుకోవాలంటే మరి వెంటనే మీరు 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 వారిని తరిమినట్లయితే వారు మీకు దొరుకుతారు అని మరి అక్కడ రాహాబు ఆ యొక్క రాజు పంపినటువంటి మనుషులతో ఆ చెప్పిన విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మరి వచ్చినటువంటి వారు చూడండి, ఆమె స్పందన ఎంత అంటే ఒక శక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఆమెను ఆవరించి ఆ పలికించినటువంటి మాటలు మనం గమనించాలి. ఎందుకు అంటే ఏ దేవుని యందు అయితే విశ్వాసం ఉంచిందో, ఓహో ఒకవేళ ఆ ప్రజలు ఇక్కడ యోర్దాను ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నారు, వారు యెరికో పట్టణాన్ని నాశనం చేస్తారు, కాబట్టి వచ్చినటువంటి ప్రజలు ఇజ్రాయేలు ప్రజలై ఉంటారన్నటువంటి విషయాన్ని ఆమె గ్రహించింది. ఆ దేవునికి భయపడింది. ఏ పట్టణంలోనైతే ఏ రాజుతోనైతే మరి ఆ యొక్క పరిపాలనలో ఉంటుందో ఆ రాజును తిరస్కరించింది. తెలియని దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి, ఏ ప్రజలనైతే నడిపిస్తూ ఉన్నాడో, ఏ ప్రజలనైతే అనుదినము కాచి కాపాడుతూ ఉన్నాడో ఆ దేవుని వైపు తన జీవితాన్ని సమర్పించుకున్నట్టుగా మనము ఆ సందర్భాన్ని బట్టి గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మరి వారు ఆ మనుష్యులు మరి రాజు మనుష్యులు వెళ్ళిపోయిన తరువాత అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అనంటే, ఆమె మరి ఈ యొక్క ఇద్దరు మనుషులను మరి దగ్గరికి వెళ్ళి వారిని తన ఇంటి పైన ఉన్నటువంటి ఆ మిద్దె మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ వారిని జనుప అక్కడ ఉంటుంది ఆ జనుప మిద్దె మీదకి ఎక్కి మరి వారిని జనుప కట్టెలలో వారిని దాచి ఉంచుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. జనుప కట్టెలు రాహాబు యొక్క ఇంటి మీద ఉన్నాయి. ఆ జనుప కట్టెల యొక్క దాని క్రింద ఈ ఇద్దరు వేగుల వారిని మరి ఇజ్రాయేలు ప్రజలను దాచిపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి తెలియని దేవుని యందు ఆమె విశ్వాసం ఉంచింది. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా కనబరుచుకున్నది అనంటే, తెలియని దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఆ ప్రజల యొక్క ఆ మనుషులను, ఆ తెలియని దేవుని ప్రజలను ఆమె దాచిపెట్టుట అనేటటువంటి క్రియ ద్వారా మరి తన విశ్వాసాన్ని బయలుపరిచినట్లుగా మనం గ్రహించాలి. అందుకే యాకోబు పత్రికలో రాహాబు గురించి ఒక మాట చెప్తారు. దయచేసి నాకు సాయం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. 2వ అధ్యాయము 25 వచనం అనుకుంటాను. యాకోబు పత్రిక మరి ఈ 2వ అధ్యాయము 25వ వచనము. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినట్లు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని మరి రాహాబు ఇక్కడ చూయించినట్లుగా గ్రహించాలి. మన విశ్వాసం కూడా క్రియాపూర్వకమైనటువంటి క్రియారూపకమైనటువంటి విశ్వాసము ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రాహాబు లాంటి క్రియాపూర్వకమైన క్రియారూపకమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఆ విశ్వాసం ఏమని చెప్తున్నాడంటే కింది వచనంలో, క్రియలు లేని విశ్వాసము జీవము అని చెప్తున్నాడా?
ఏం చెప్తున్నాండి? క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరము, ప్రాణము లేని శరీరము లాంటిది విశ్వాస జీవితము. మన విశ్వాసము మరి సజీవంగా ఉండాలి అనంటే క్రియారూపకమైనటువంటి విశ్వాసము ఉండాలి. ఈ విశ్వాసము మనము కలిగి ఉండటం వలన ఒక మూడు విషయాలు నేను మీకు మరి పరిచయం చేస్తాను. ఈ విశ్వాసము లోబడినట్లుగా చేస్తుంది. ఈ విశ్వాసము ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఈ విశ్వాసము నూతన జీవితంలోనికి నడిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లోబడినట్లుగా చేస్తుంది. విశ్వాసము లోబడినట్లుగా చేస్తుంది. ఈ మూడు విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గ్రహించి ఇంటికి వెళ్ళి ఆ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొత్తం కూడా చదివితే మన విశ్వాసం కూడా క్రియారూపకమైనటువంటి విశ్వాసము. ఈ లోకము నాశనం కాబోతూ ఉన్నటువంటి ఈ లోకంలో నుండి మనము తప్పించబడాలి అనంటే ఈ యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవాలి. క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము ఏం చేస్తుంది అనంటే దేవునికి లోబడేటట్లుగా చేస్తూ ఉంది. రెండవదిగా ఈ క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము మనల్ని ఏం చేస్తుంది అంటే ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఈ క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము నూతన జీవితంలోనికి నడిపిస్తుంది అన్న సత్యాన్ని వాక్యం ద్వారా గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మరి ఏం జరిగింది అనంటే ఆ వేగుల వారిని దాచిపెట్టుట అనే క్రియ ద్వారా ఇక్కడ మరి ఆమె ఏం చేసింది? క్రియారూపకమైనటువంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట కనబరచింది. అంతేకాకుండా ఆమె వారితో మాట్లాడేటటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ మనము నా నోటి కీర్తనల గ్రంథంలో నేను చెప్తాను, నోటి మాటలు నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములగును గాక. దేవుని ఒక వాక్యం చెప్తూ ఉంది. మన నోటి మాటలు మన హృదయ ధ్యానాలు ఎవరికి అంగీకారయోగ్యంగా ఉండాలి? దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండాలి. అక్కడ దాచిపెట్టిన తరువాత మరి ఆ రాహాబు వారితో మాట్లాడేటటువంటి మాటలను ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మరి మనము చదువుకుందాం. అక్కడ ఏం చెప్తున్నది అని అంటే ఆమె యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎడల యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగూ మరి ఆరిపోచేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులను మరి సీహోనును ఓగును మీరేమి చేసితిరు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరు ఆ సంగతి మేము వింటిమి. దేవుని యొక్క ప్రజల చేత దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనం గురించి మరి ఆమె తెలియచేస్తుంది. మన నోటి మాటలు మన హృదయ ధ్యానాలు దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండాలి అనంటే మనలో శారీరక కార్యాలను చంపేయాలి. ఎప్పుడైతే శారీరక కార్యాలను చంపేస్తామో ఆత్మ జీవిస్తుంది. ఆత్మ మనలో మరి పుడుతుంది. ఆత్మ మనలను ఉజ్జీవింపచేస్తుంది. అప్పుడు ఆత్మ తన కార్యాలను జరిగిస్తుందన్న సత్యాన్ని ఈ సందర్భం ద్వారా గ్రహించాలి. ఇక్కడ మరి రాహాబు వారితో మరి ఏ పిచ్చాపాటి మాటలు మాట్లాడలేదు. దేవుని గురించి, అయ్యా మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు అక్కడ మరి ఎర్ర సముద్రాన్ని ఎట్లా ఆరిపోయేసిండో మేము విన్నాం, మీ దేవుడు మరి మిమ్మల్ని మరి పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మీకు ఇచ్చినటువంటి ఆ మన్నా ఆహారాన్ని, ఆ పూరేడు పిట్టల మాంసాహారాన్ని గురించి మేము విన్నాం. మీ దేవుడు చాలా గొప్పవాడు, గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవునిగా మరి మేము విన్నాం. యెరికో పట్టణంలో వాళ్ళందరికీ తెలుసు. అయితే ఈ రాహాబు ఒక్కతే ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించింది. ఇప్పుడు మనం అన్వయించుకుందాం. మనము మరి అక్కడ రాహాబుకు ఏ మందిరంకి వెళ్ళలే, ఏ దైవజనుడు వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పలే, ఏ సువార్త సభలకు వెళ్ళలే, ఏ యొక్క ఉపవాస కుడికలకు వెళ్ళలే, ఏ యొక్క స్వస్థత సభలకు వెళ్ళలే, ఏ బైబిల్లో ఇవ్వలేదు, ఏ పత్రిక ఇవ్వలేదు. కేవలము దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె ఆ ప్రాంతానికి వచ్చే ప్రజల ద్వారా వినుట వలన
విశ్వాసాన్ని పొందుకున్నది. మన జీవితాలు వినుట వలన విశ్వాసాన్ని కలిగి ఉన్నాయా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎంతో కాలంగా కొంతమంది 2-3 తరాల నుంచి క్రైస్తవులుగా మనం ఉంటూ ఉన్నాం. అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనల్ని మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మన విశ్వాసం బలహీనంగా ఉందేమో, మన విశ్వాసం దేవునికి దూరంగా ఉందేమో, ఒకవేళ మన మాటలు, మన హృదయ ధ్యానాలు దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా లేవో ఏమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. రాహాబు వేశ్య, అలాంటి వారి దేవునికి కావాలి. దేవునికి యేసేకు కావలసినటువంటి వారు తాగుబోతులే కావాలి, తిరుగుబోతులే కావాలి, వ్యభిచారం చేసే వాళ్ళే కావాలి, లంచగొండులే కావాలి. ఈ యొక్క సమాజము చేత తృణీకరించబడినటువంటి వారు, ద్వేషించబడినటువంటి వారు, మరి వెలివేసినటువంటి వారే యేసు ప్రభువుకు కావాలి. ఆ దేవుడు నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడన్నటువంటి సత్యాన్ని గ్రహించి, ఏదో నేను తాగుడు మానేసినాక దేవుని దగ్గరికి వస్తా, లేకపోతే నా పాప జీవితంను విడిచిపెట్టినాక దేవుని దగ్గరికి వస్తా అని వాయిదాలు వేయకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అక్కడ రాహాబు తన జీవితాన్ని విడిచిపెట్టకుండానే దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుట ద్వారా ఆమె ఉగ్రత నుంచి తప్పించబడింది. ఒకవేళ మన స్థితి కూడా అలాగే ఉంటే నువ్వు ఆయన సన్నిధిలోనికి రా, ఆయన యొద్దకు రా, ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొర్రపెట్టు, గోజాడు, విజ్ఞాపన చేయి. అయ్యా నా జీవితం ఇలా ఉంది నాయన, నేను నీ చేతిలో నన్ను చెక్కుము ప్రభువా. ఇదిగో తండ్రి, నన్ను నీవు నీ చేతిలో స్థిరపరిచి నన్ను బలపరచుము నాయన అని వేడుకున్నప్పుడు ఆ రాహాబుకి ఇచ్చినటువంటి స్థితిని దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు అన్న సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా ఆమె ఏం చెప్తుంది అంటే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఎంత సాక్ష్యాన్ని అక్కడ రాహాబు చెప్తూ ఉన్నదో చూడండి. ఆ నాశనము కాబడినటువంటి పట్టణంలో ఉంటూ నాశనానికి మరి రూపకర్త అయినటువంటి ఆ యొక్క యెరికో రాజు యొక్క పర్యవేక్షణలో ఉంటూ కూడా సజీవుడైనటువంటి దేవుని గురించినటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ రాహాబు ఇస్తుంది. అలాంటి సాక్ష్యాన్ని నీవు నేను కలిగి ఉండాలని ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త మరి ఆశిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మరి ఆమె క్రియాపూర్వకమైనటువంటి ఆ విశ్వాసము ద్వారా వారిని దాచిపెట్టుట ద్వారా నీతిమంతురాలుగా ఎంచబడింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఆమె దేవునికి లోబడింది. క్రియారూపకమైనటువంటి విశ్వాసము ఏం చేస్తుంది? లోబడేటట్లుగా చేస్తుంది. ఎవరికి లోబడేటట్లుగా చేస్తుంది అంటే, ఎవరిని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావో ఆయనకు లోబడేటట్లుగా చేస్తూ ఉంది. రాహాబు కూడా ఆ దేవునికి మరి లోబడింది. రెండవదిగా రెండు మాటలు చెప్పి నేను ముగిస్తా. ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఆమె మరి వారికి చెప్తుంది, అయలారా నేను మీకు ఉపకారం చేసిన, ఆ యెరికో రాజు నుండి నేను మిమ్మల్ని తప్పించిన, నేను మీకు ఉపకారం చేసిన, మీరు కూడా నాకు ఉపకారం చేయాలి. ఈ యొక్క పట్టణాన్ని నాశనం అవుతుందని నాకు తెలుసు. మీ దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని నాకు తెలుసు. కాబట్టి ఈ నాశనం కాబడేటటువంటి ఈ యెరికో పట్టణంలో నుండి నేను తప్పించబడాలి, నేను కాపాడబడాలి. కాల్చివేయబడే పట్టణం నుండి నేను విడిపించబడాలి. కాబట్టి నాకు మీరు ఉపకారం చేయాలని ఆ యొక్క వేగుల ఆ ఇద్దరు ఇజ్రాయేలీ ప్రజలతో ఆమె మరి ఆ యొక్క తీర్మానము లేదా ఒక మాట తీసుకున్నట్లుగా మనం చూస్తాం. వారు కూడా నువ్వు మాకు ఉపకారం చేశావు కాబట్టి ఈ పట్టణాన్ని మరి దేవుడు మాకు అప్పగించినప్పుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాం అనేటటువంటి ఒక వాగ్దానాన్ని మరి ఆ రాహాబు పొందినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మరి వారిని ఏం చేస్తుంది అని అంటే, ఈమె ప్రాకారం మీద మరి గృహం కలిగినటువంటి మరి స్త్రీగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాకారం మీద ఉన్నటువంటి తన
గృహంలో ఒక కిటికీ గుండా మరి వారిని దించివేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దించివేయడానికి ఆమె మరి తాడును ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి జనప కట్టెలు మరి రాహాబు ఇంటి మీద ఉన్నది అనంటే, ఈ జనప కట్టెలతో ఏం చేస్తారు అనంటే జనప నారను తీస్తారు. ఈ జనప నారతో ఏం చేస్తారు అంటే తాళ్లను అల్లుతారు. ఇంకా ఏం చేస్తారు అనంటే ఆ జనప నారతో ఇప్పుడు మనము బియ్యం సంచులు ఉంటాయి కదా, గోనె సంచులు అని అంటారు, గన్ని బ్యాగ్స్ అని అంటారు కదా, అవి జనప నారతో తయారయ్యేటటువంటి ఆ యొక్క సంచులు. కాబట్టి ఆమె మరి ఆ పని చేసేటటువంటి వ్యక్తిగా జనప నారతో మరి ఆ యొక్క వస్తువులను తయారు చేసేటటువంటి వ్యక్తిగా కూడా మరి ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి ఆ జనప నారతో తయారు చేసినటువంటి తాడు ద్వారా ఆ ఇద్దరు ఇజ్రాయేలీ మనుషులను ఆ క్రిందికి దించివేసి వారిని పంపివేసే ముందుగా మరి వారితో ఒక తీర్మానం. నన్ను ఎట్లా గుర్తుపడతారు మీరు? నేను ఎలా ఈ యొక్క నాశనమయ్యే పట్టణంలో నుండి నేను మిమ్మల్ని తప్పించా, మీకు ఉపకారం చేశా, మరి నన్ను మా కుటుంబాన్ని మీరు రక్షించాలి. మరి ఎలా గుర్తుపడతారు అని అంటే, వారు ఏ కిటికీ గుండా నువ్వు మమ్మల్ని దించావు ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టాలి, ఎర్రని తాడును మరి కట్టాలని ఆ యొక్క ఇశ్రాయేలీ ప్రజలు చెప్పినప్పుడు ఆమె తనలో మరి ఆ తాడులకు రంగులు కూడా వేస్తుంటారండి. మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క రంగుల వ్యాపారం చేస్తూ ఈ యొక్క తాడులను మరి ఆ యొక్క తయారు చేస్తూ ఈ సంచులను తయారు చేసేటటువంటి ఆ వ్యాపారం కూడా మరి రాహాబుకు ఉంటుంది. అందుకే తన గృహానికి ఆ ఎర్రని, వారు ఇశ్రాయేలీ ప్రజలు చెప్పినట్లుగా ఆ ఎర్రని తొగరు దారాన్ని తన యొక్క మరి ఆ యొక్క ఇంటికి కిటికీకి కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఎరుపు అనేటటువంటిది మరి ఇక్కడ మరి రాహాబును జ్ఞానవంతురాలుగా చెప్పొచ్చు, శ్రమ జీవి కలిగినటువంటి స్త్రీగా చెప్పొచ్చు, జ్ఞానవంతురాలుగా చెప్పొచ్చు. ఒక వాక్యం ఉంటుంది సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లును కూల్చివేసు కొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. అయితే ఇక్కడ జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఎలా ఉంటుందో 31వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 21వ వచనంలో గమనిస్తే, ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఏ ఇంటికైతే ఎర్రని దారము ఆనవాలుగా ఉందో ఆ ఇల్లు మాత్రమే రక్షింపబడుతుంది. ఐగుప్తు దేశంలో ఏ ఇంటికైతే ఏడాది మగ గొర్రె పిల్ల యొక్క రక్తము గుమ్మానికి ప్రోక్షింపబడుతుందో ఆ ఇల్లు మరణం నుండి తప్పించబడుతుంది. అలాగే తప్పించబడింది రాహాబు కూడా, మరి అలాగే తప్పించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా నాశనము కాబోతూ ఉన్నటువంటి ఈ యొక్క లోకం నుండి కూడా తప్పించాలనంటే యేసయ్య రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడాలి, యేసయ్య రక్తము ద్వారా మనము ప్రోక్షింపబడాలి, యేసయ్య రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడాలి. మన పాపాలను యేసయ్య రక్తములో శుద్ధీకరింప చేసుకోవాలి. ఏ గృహమైతే ఎవరైతే మరి యేసయ్య రక్తములో మరి తమ పాపాలను ఒప్పుకొని వారు మరి ఆ యొక్క శుద్ధీకరించబడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ ద్వారా బాప్తిస్మము అనేటటువంటి క్రియ ద్వారా తమను తాము యేసుకు అప్పగించుకుంటారు. వారందరూ కూడా మరి రాహాబు వలె ఆ ఎర్రని తొగరు దారము కట్టినటువంటి గృహములో ఉన్నటువంటి వ్యక్తులుగా, క్షేమముగా సురక్షితముగా ఉండేటటువంటి వ్యక్తులుగా మరి వాక్యము ద్వారా గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరువాత కొన్ని దినాల తర్వాత అక్కడ 6 రోజులు మరి ఆ యెరికో పట్టణము చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు బూరలను ఊదుకుంటూ వెళ్తారు. 7వ రోజు 7 మారులు బూరలు ఊదినప్పుడు ఆ పట్టణం యొక్క ప్రాకారాలన్నీ కూడా కూలిపోతాయి. ఆ పట్టణం అంతా కూడా మరి కాల్చివేయబడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యెహోషువ మరి ఆ వేగుల వారికి చెప్పినప్పుడు, ఎవరినైతే రక్షిస్తామని మనం వాగ్దానం చేశామో, ఏ కుటుంబానికైతే మనం వాగ్దానం చేశామో ఆ కుటుంబాన్ని విడిపించండి, ఈ ఉగ్రత నుండి వారు తప్పించబడాలి అని వారిని పంపినప్పుడు ఆ ఎర్రని తొగరు దారము ఆనవాలుగా ఉన్న ఆ ఇంటికి వెళ్ళి రాహాబు యొక్క
కుటుంబస్తులందరినీ కూడా వారు తీసుకొని వచ్చి ఇజ్రాయేలు వారితో పాటు ఆ పాలెము వెలుపల వారిని నివాసము చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉగ్రత నుండి తప్పించబడినటువంటి కుటుంబము దేవుని ప్రజలతో పాటు కూడా వారు నివసించినట్లుగా మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఆ క్రియారూపకమైనటువంటి విశ్వాసము ఉగ్రత నుండి తప్పిస్తుంది మన జీవితంలో కూడా. మరి ఈ లోకంలో మనము కూడా ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి. రాబోయే ఆ నాశనకరమైనటువంటి ఆ యొక్క దినము నుండి తప్పించబడాలి అన్నప్పుడు నీవు నేను కూడా ధరించుకొనవలసిన ఆనవాళ్ళు ఏమిటి అని అంటే, ఆ యేసయ్య రక్తములో మనం కడగబడాలి, మనం శుద్ధీకరించబడాలి, మనం పవిత్రపరచబడాలి. ఎవరైతే మరి అందులో శుద్ధీకరించబడతారో వారు మాత్రమే రాబోయే ఉగ్రత దినము నుండి యేసయ్య రెండవ రాకడలో ఈ యొక్క నాశనము కాబడేటటువంటి ఈ లోకము నుండి వారు తప్పించబడతారన్న సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చివరగా క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం ఏం చేస్తుంది అంటే నూతన జీవితాన్ని ఇస్తుంది. అదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మరి 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము మరి 25వ వచనాన్ని చూస్తే, రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యన నివసించుచున్నది. ఈ దినము వరకు కూడా రాహాబు ఇశ్రాయేలు ప్రజలలో ఒకటిగా నివసిస్తూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకార యోగ్యమైనటువంటి మాటగా మనం భావించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నిరర్ధకము కాదు, పూర్ణాంగీకార యోగ్యమైనది. నేటి వరకు కూడా రాహాబు మరి ఆ ఇశ్రాయేలీల మధ్య నివసించుతూ ఉన్నది అన్నదానికి గుర్తి నూతనమైనటువంటి జీవితాన్ని, క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము నూతనమైనటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. ఎట్లా సార్, ఎట్లా ఇస్తుంది ఈ నూతనమైనటువంటి జీవితాన్ని అని అంటే, ఆ తప్పించబడిన తర్వాత ఇజ్రాయేల్ వారితో పాటు కూడా మరి ఈమె నివసిస్తూ ఉన్నది. ఆ ఇజ్రాయేల్ ప్రజల్లో షల్మాను అనేటటువంటి వ్యక్తి రాహాబును వివాహమాడతాడు. మరి షల్మాను రాహాబుల ద్వారా బోయజు అనే కుమారుడు కలుగుతాడు. ఈ బోయజు రూతునందు మరి ఓబేదును కంటాడు. ఈ ఓబేదు మరి కుమారుడు యెషై జన్మిస్తాడు. యెషై ద్వారా దావీదు జన్మిస్తాడు. దావీదు వంశముల్లో ఎవరు ఉంటారండి? యేసు ప్రభు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీల మధ్య నేటి వరకు రాహాబు జీవిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి చూడండి, ఎక్కడ ఉన్న రాహాబు యొక్క స్థితి నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఊహలకు అందనిది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. నిజంగా ఇది అవుతుందా అంటే వాస్తవము, ఇది సత్యము. సత్యమా కాదా? నేటి వరకు కూడా దేవుని యొక్క వాక్యము అది మరి సత్యముగా పిలువబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనము ఒక మాట చదువుతాం అపోస్తల కార్యంలో, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్తారు. ఇది కూడా నమ్మదగినది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసు రక్తము ఏం చేస్తుందంటే, ప్రతి యోహాను పత్రికలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. అంటే ప్రతి పాపం నుండి, ప్రతి జాతి యొక్క పాపం నుండి, ప్రతి ఒక్క దేశం యొక్క పాపం నుండి, ప్రతి దేశస్తుని అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి యొక్క మనుషుని యొక్క పాపాన్ని పరిహరింపజేస్తుంది. ఇది ఎట్లా అవుతుంది సార్? ఎట్లా అంటే, మనము మరి ఈ రాహాబు నుంచి మనం గమనించినట్లయితే, రాహాబు ఎవరో తెలుసా? కానానీయురాలండి. తామారు యూదా కోడలు. తామారు ఎవరు? ఆమె కూడా కానానీయురాలే. తామారు, రాహాబు కానానీయురాలు. రూతు ఎవరండి? రూతు మోయాబీరాలు. ఎవరమ్మా రూతు? మోయాబీరాలు. బత్షేబ ఎవరో తెలుసా? హిత్తీరాలు. బత్షేబ దావీదు భార్య. బత్షేబ
హిత్తీరాలు, మరియమ్మ ఎవరో తెలుసా? యూదురాలు. చూడండి, యేసయ్య కుటుంబంలో ఎన్ని జనాంగాలు ఉన్నాయి. కనానీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇన్ని జనాంగాలు యేసయ్య రక్తము వారిలో ప్రవహిస్తూ ఉంది. అందుకే యేసు రక్తము అన్ని జనాంగాలలో ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేస్తుంది అంటే అది పరిశుద్ధం చేస్తుంది, పవిత్రం చేస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్య రక్తములోనే విమోచన, యేసయ్య రక్తము ద్వారా కడిగినటువంటి ఆ శుద్ధీకరించబడినటువంటి వారికి విడుదల కలుగుతూ ఉందన్న సత్యాన్ని మనం గ్రహించి మరి ఆ రక్షణ పొందాలి అని అంటే అక్కడ చెరసాల నాయకుడు పౌలు శీలను అడుగుతాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రక్షణ పొందడానికి ఏం చేయాలి? ₹1,00,00,000 సంఘానికి మరి గిఫ్ట్గా ఇవ్వాలి, లేకపోతే విలువైనటువంటి వస్తువులు ఇవ్వాలని చెప్పాడా? ఏం చెప్పాడు పౌలు? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి, జీవం కలిగినటువంటి యేసునందు విశ్వాసం ఉంచాలి, సృష్టికర్త అయినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుని యందు మనం విశ్వాసము ఉంచినప్పుడే సురక్షితముగా ఉంటాము, ఉగ్రత నుండి తప్పించబడతాము, నిత్యత్వంలో ఉంటాం. యోహాను సువార్త 3:36 ఉంటుంది. ఆయనను ఎందరు అంగీకరించరో వారందరూ నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. ఆయన నమ్మని వారికి ఎట్లా ఉంటుంది అంటే వారు ఆ నరకములో పురుగు ఆరదు, మరి పురుగు చావదు, అగ్ని ఆరనటువంటి ఆ స్థానంలో వారు ఉంటారన్న సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారమై ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎవరైతే తను ఎందరు అంగీకరించరో వారందరికీ, ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చిండు. ఆయన రక్తము ఎన్నో జాతుల లోపల ఉన్నది, మన లోపల కూడా ఆయన రక్తం ఉన్నది. ఎందుకంటే మనం కూడా ఆయన పిల్లలం. విశ్వాసము ద్వారా ఆయన పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చిండు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం ఎలా ఉండాలి అని అంటే ఆయన చిత్తానికి లోబడినటువంటి వారమై ఆయన పరిశుద్ధ రక్తంలో, పవిత్ర రక్తంలో మన యొక్క పాపాలను కడుక్కున్నటువంటి వారంగా, పశ్చాత్తాపంతో మారు మనస్సు పొందినటువంటి వారంగా ఉండాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. నిన్న మరలా రాదు, రేపటికి రూపు లేదు, నిన్నటికి రేపటికి మధ్య ఈరోజు నేడు అనేటటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి ఇంకా ఎంతమంది అయితే యేసు ప్రభువును రక్షణ పొందలేదో, ఆ చెరసాల నాయకునిలాగా అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలన్నటువంటి ఒక స్థితిలో ఉన్నట్లయితే పౌలు గారు చెప్పినట్లుగా ప్రభు అయిన యేసునందు క్రియారూపకమైనటువంటి విశ్వాసం ఉంచు, మారు మనస్సు పొందుకో, పశ్చాత్తాపంతో ఆ నజరేయుడైన యేసు నామంలో నీవు బాప్తిస్మము పొందుకో, పాప జీవితాన్ని పాతిపెట్టు, క్రీస్తులో నూతన జీవితాన్ని జీవింపజేసుకో, ఆ నిత్య రాజ్యాన్ని మరి వారసత్వంగా ఆ నిత్యత్వంలో స్థానాన్ని సంపాదించుకో. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైతే మనము ప్రాణం ఉన్నంత వరకు ఆయన సాక్షిగా జీవిద్దాం, ఆయన రాకడలో ఎత్తబడదాం, ఆయన రాకడలో ఆయనను ఎదుర్కొని మరి ఆయన ఉండే స్థలంలో మనమందరం కూడా ఉండేటటువంటి మరి ప్రయత్నం కృపలో దేవుడు మనందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. మా నాయన అన్యురాలు అయోగ్యురాలైనటువంటి రాహాబు నాయన క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసం వినుట ద్వారా ఆ విశ్వాసం అనే విత్తనాన్ని నాటుకున్నది, ఆ విశ్వాసాన్ని తన జీవితంలో అంకురింపజేసుకున్నది, దాన్ని వృద్ధి చేసుకున్నది. ప్రభా, ఆ వృద్ధి ఇదిగో తండ్రి ఉగ్రత నుండి తప్పించింది. ఆ యొక్క విశ్వాసం నాయన నిత్యత్వంలోనికి, యేసయ్య వంశంలోనికి ప్రభువా మరి చేర్చబడినట్లుగా నీ యొక్క వాక్యాన్ని విన్నాం. మా జీవితాలు కూడా ఒకవేళ మరి నాయన అయోగ్యంగా అన్య జీవితంగా ఉన్నదో ఏమో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభు ఇదిగో తండ్రి మరి రాహాబు పొందినటువంటి గొప్ప ధన్యతను పొందుకోవాలి అని అంటే మేము ఇదిగో తండ్రి మరి రక్షణ పొందుకోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకోవాలి. మారు మనసు పశ్చాత్తాపంతో మరి క్రీస్తులో పాప జీవితాన్ని పాతిపెట్టి నూతన జీవితాన్ని
దీవెనలన్నీ పొందుకోవాలి. అలాంటి కృపలో సంఘంలో వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి దైవజనులకు, మరి సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ, మరి దైవజనులు శాంసన్ గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.